Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. ఫస్ట్ బాబుని చూసిన తర్వాత నీకేమనిపించిందిరా? చాలా హ్యాపీ, పడ్డ స్ట్రగుల్స్ అన్నీ మర్చిపోయాను. అసలు ఎంత క్యూట్గా ఉన్నాడు నిజంగా, చూస్తే రెండు కళ్ళు పట్టట్లేదు, అంత బుజ్జిగా. అసలు మంచి హెల్తీగా పుట్టాడు కదా బాబు. సో మిస్ అవుతూ ఉంటావా బాబుని? సో ఇప్పుడు 9th మంత్ బాబుకి. రీసెంట్ గానే గుండె అయింది బాబుకా? పుట్టెంట్రుకలు తీయించేసాను. తిరుపతి వెళ్ళారా? ఏం పేరు పెట్టావు బాబుకి? శ్రీ అశ్వత్ చౌదరి. అశ్వత్ చౌదరి, బాగుంది. చాలా చక్కగా మంచి హీరో అయిపోతాడు. మంచిగా జాబ్ చేస్తూ హీరో అవుతాడు. క్యూట్ గా చక్కగా బుజ్జిగా బాగున్నాడు కదా. అసలు వాడు కూడా అలా చెప్పాలంటే పుట్టిన కాడ నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని బాధ పెట్టింది లేదు. అంటే వాడికి కూడా తెలిసేమో మైట్ బి ఒక ఫీవర్ పరంగా కానీ లేకపోతే ఎట్లాంటి లేదు పాప, అన్నిటికీ తట్టుకొని మంచిగా ఉంటాడు. మా అమ్మ వాళ్ళని కూడా ఏం ఇబ్బంది పెట్టాడు. టైంకి తినడం, పడుకోవడం, లేవడం, ఆడుకోవడం, వాడి పని అంతే. సో నువ్వు వెళ్ళగానే అసలు గుర్తుపట్టాడు అక్క. గుర్తుపట్టాడా అమ్మ అని? మా మమ్మీకి బాగా అడిక్టెడ్, అమ్మకే. నేను వెళ్తే ఎవరిది ఎందుకు వచ్చింది అన్నట్టు చూస్తాడు అనమాట. ఏదో థర్డ్ పర్సన్ వచ్చింది నా దగ్గర, అమ్మాయి వచ్చింది అని, కొత్త అమ్మాయి వచ్చింది ఎవరిది అన్నట్టు. అంటే నాకు ఆపరేషన్ కాబట్టి ఫస్ట్ నుంచి మమ్మీ దగ్గర అనమాట పడుకోవడం అంతా. నా దగ్గర చాలా రేర్. సో 5th మంత్ వరకు ఉన్నా కానీ మమ్మీనే టేక్ కేర్ చేసేది. సో ఇంకా మొత్తం మమ్మీ అయ్యేసరికి వాడు మా మమ్మీనే మమ్మీ అనుకుంటాడు, నేనే కూడా అనుకుంటాడు అనమాట. కొంచెం పెద్ద అయితే తెలుస్తుంది, ఇంకా 9 months కదా. అవును, కానీ ఎక్కువగా చాలా వీడియోస్ ఎక్కువ బాబుతో చేస్తూ ఉంటావు కదా నువ్వు. ఎస్. సో మంచిగా అడుగుతారా ఫిలిమ్స్ లో కానీ సీరియల్స్ లో కానీ? అడిగేస్తున్నారా అప్పుడే బాబు? ఒక్కసారేమో అడిగారు అక్క. ఇంకప్పుడు చిన్న బాబు అయిపోయేసరికి కుదరలేదు నాకు కూడా. అందుకే ఇంకా వాళ్ళకి నో చెప్పాను. చూస్తున్నావా అని కూడా ఎట్లా కూడా తీసుకురావాలి. ఓకే. సో ఇక్కడ హాస్టల్లో ఉంటున్నావా? అవునక్క. ఎందుకురా హాస్టల్లో? అంటే ఇక నేను సెక్యూర్గా ఉండాలంటే హాస్టలే బెస్ట్ అక్క. కరెక్ట్. కొంచెం శాలరీ కూడా కొంచెం తక్కువ, కొంచెం మంచిగా ఒక మంత్లీ ఒక 40,000 అట్లా వస్తే ఇంకా మమ్మీని డాడీని తీసుకొచ్చేసుకుంటాను. తీసుకొచ్చి ఇంకా ఇక్కడ నా దగ్గర. సో నెల్లూరులో ఓన్ హౌస్ ఏనా? లేదక్క, రెంటెడ్. నెల్లూరులో ఇంకా ఎక్కడ ఓన్ హౌస్ లేదు. అయ్యో, మమ్మీ వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ అంతే. సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయిందా? లేదక్క ఇంకా. అమ్మో, ఇంకా సిస్టర్ కి మ్యారేజ్ ఉంది చాలా. తను ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తుంది. ఒక 2 years చేసుకుంటా అంటే. ఇక్కడ హైదరాబాద్ లోనేనా? లేదక్క, బెంగళూరులో చేస్తుంది. సిస్టర్ సెటిల్డ్ మంచిగా? సెటిల్. ఓకే. యాజ్ ఏ ఉమెన్ గా చాలా అనిపిస్తుంటుంది మ్యారేజ్ లైఫ్ ఇంత బాగుండాలి, లేదు ఫర్దర్ ఫ్యూచర్ లో ఒక బేబీ పుట్టిన తర్వాత ఇలా ఉండాలి అనేది కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి కదా. సో నువ్వు ఎలా వేసుకున్నావు ప్లానింగ్స్ ఎలా ఉంటాయి? అయ్యో, నేను చాలా ఊహించుకున్నాను అక్క. అంటే ఇప్పుడు కూడా రీల్స్ చూస్తూ ఉంటాను నేను. అబ్బా, నాకు కూడా ఇట్లాంటి లైఫ్ లేదులే, సరే లైట్లీ అనుకొని నాకు నేనే సర్ది చెప్పుకుంటా ఉంటాను. నేను కూడా అనుకున్నా అసలు నాకు ఎట్లా అంటే పిల్లలు పుట్టాక అసలు జాబ్ చేయకూడదు, వాళ్ళని టేక్ కేర్ చేయాలి, వాళ్ళని అట్లా చూసుకోవాలి, దానికి ముందు లైఫ్ అంతా చూసేసేయాలి, ఎంజాయ్ చేయాలి మంచిగా, అట్లా ఇట్లా అనుకున్నాను. మా పక్కింటి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని అసలు ఎట్లా వదిలిపెట్టిపోతారు అనుకున్నా. బట్ అదే సిచ్యువేషన్ నాకు వచ్చింది. ఇప్పుడు వాడికి దూరంగా నేను ఇక్కడ ఉండి జాబ్ చేస్తా, ఎప్పుడైనా నాకు టైం కుదిరినప్పుడు వెళ్ళి చూసుకునేసి రావడం జరుగుతుంది. జాబ్ టైమింగ్స్ ఎలా ఉంటుంది? ఈవినింగ్ షిఫ్ట్స్ అక్క, 4 నుంచి నైట్ 2:33 అయిపోతుంది. నైట్ 2:30. మళ్ళీ ఆఫీస్ వెహికల్లోనే? ఆఫీస్ వెహికల్ వస్తే తీసుకెళ్తారు. జాబ్ అంతా అక్కడ బానే ఉందా? జాబ్ అంతా బానే ఉంది. సో ఆల్మోస్ట్ ఆఫీస్ లో కూడా అందరు నన్ను చాలా గుర్తుపట్టడము. ఈవెన్ మా టీం అందరూ నా వీడియో చూసిన వాళ్ళే. సో వాళ్ళు కూడా నన్ను చాలా కేర్ గా చూసుకుంటారు అనమాట. ఓకే. సో బిఫోర్ ఇంటర్వ్యూ వరకు సాయి త్రిపుర అనేది చాలా మందికి తెలియదు. ఈ ఆఫ్టర్ వీడియో తర్వాత ఆఫీస్లో అంటే ఎలా వచ్చింది సపోర్ట్ నీకు? సపోర్ట్ అంటే అక్క, అంటే నన్ను ఒక స్ట్రాంగ్ ఉమెన్ గానే ట్రీట్ చేస్తున్నారు తప్పితే ఏదో చేసేసిందని కన్సర్న్ అయితే ఎవరి దగ్గర చూడట్లేదు నేను. నువ్వు వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉమెన్వి, నువ్వు అట్లానే ఉండు, ఇంకా రీచ్ అవ్వు, మంచి వీడియోస్ చేసుకో అని కంటెంట్స్ చెప్పడము. ఎక్కడ అంటే ఛాన్స్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు అనేసి నాకు ప్లసెస్ మైనస్ 2 చెప్తూ ఉంటారు అనమాట. నిజంగా నేనైతే చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నాను, ఇంకా యూట్యూబ్ని చాలా స్ట్రాంగ్ చేయాలి, ఖాళీ టైంలో మంచిగా వీడియోస్ అన్ని అప్లోడ్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. నీకు ఇంట్రెస్టెడ్ ఉందా యాక్టింగ్ చేయాలని? కానీ చెయ్యాలి అంటే
మరీ కాకుండా కొంచెం నాకు నేను చూపించుకోగలిగినంత చేస్తే చాలు. ఉంది ఇంట్రెస్ట్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంది. అది ఎప్పటి నుంచి ఉంది నీకు ఇంట్రెస్ట్? అంటే బేబీ చిన్నప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి అని కాదు, అంటే నాకు ఒక ఆమె ఉంటుంది అనుపమ సంథింగ్ ఇన్ తమిళియన్. తను ఎలా అంటే ఉమెన్కి అంటే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేసి చెప్తూ ఉంటుంది అనమాట. తను ఇన్స్పిరేషన్ నాకు. వాళ్ళ అత్తమ్మ కానీ వాళ్ళ హస్బెండ్ కానీ అంతా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో నాకంటూ ఒక ప్లేస్ వస్తే నాలాంటి ఉమెన్స్కి, నాకు చాలామంది ఆ ఇంటర్వ్యూ తర్వాత చాలామంది టెక్స్ట్ చేశారనమాట, అక్క నీలాంటి స్టోరీయే నాది కూడా, కాకపోతే నేను ఇంకా బయట పడలేకపోతున్నాను, నాకు ఒక 4 years అమ్మాయి ఉంది, 5 years అబ్బాయి ఉన్నారు, అలానే చెప్తున్నారు, నీకైనా జాబ్ ఉందాక, మాకు అది కూడా లేదు, అసలు ఎట్లా చేయాలో కూడా అర్థం కావట్లేదు, వాళ్ళకి మంచి లైఫ్ ఇస్తామా లేదా అని. సో నేను ఒక పొజిషన్కి వెళ్తే నాలాంటి ఉమెన్స్కి నేను హెల్ప్ చేయగలను. ఫస్ట్ నుంచి నాకు ఎలా అంటే ఒక ఆర్ఫనైజ్ హోమ్ పెట్టాలనేది నాకు ఎప్పటి నుంచో ఉండేది, ఇప్పుడని కాదు. ఎప్పుడైనా నా బర్త్డే అకేషన్స్ కానీ దేనికైనా సరే నేను ఆర్ఫనైజ్కే ప్రిఫర్ చేస్తాను, బయట ఎక్కడ నేను పార్టీస్ని అస్సలు ప్రిఫర్ చేయను. సో నేను కొంచెం సెటిల్డ్ అయితే అలాంటి హౌస్ పెట్టాలని. బట్ ఇప్పుడు బై ఛాన్స్ నాలాంటి ఉమెన్స్ చాలామంది ఉన్నారని తెలిసింది. సో నాకు కొంచెం ఏదన్నా ఇన్కమ్ పరంగా స్ట్రాంగ్ అయ్యితే ఫర్దర్ నేను వాళ్ళకు కూడా ఎట్లాగొట్లా చేయాలి అనేసి కొంచెం ఆలోచిస్తున్నాను. ఫ్యూచర్లో అలాంటి ఉమెన్స్ అందరికీ కూడా సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. వెరీ గుడ్ థాట్, సూపర్. ఫ్యూచర్లో ఏమైనా మ్యారేజ్ చేసుకునే ఆలోచన ఉందా? అయిపోయింది అక్క, ఇంకా సమస్యల నుంచి బయటపడిపోయిన వద్దు. ఎవరైనా మంచి పర్సన్ వచ్చి అండర్స్టాండింగ్ చేసి అలానే అనుకున్నా అక్క ఈ పర్సన్ని కూడాను. అంటే మా డాడీ వాళ్ళు చిన్నప్పటి నుంచి చాలా స్ట్రగుల్ అయి పైకి వచ్చిన వాళ్ళే, పైకంటే పైకేం రాలేదు, మమ్మల్ని పైకి తీసుకొచ్చారు, వాళ్ళకు ఉన్నంతలో చదివించారు. సో నేను ఎలా ఆలోచించానంటే ఇప్పుడు బయట అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటే మా మమ్మీ వాళ్ళని ఎలా చూసుకుంటాడో, అంటే పెట్టనిస్తాడో పెట్టనివ్వడో నా సైడ్ నుంచి, నన్ను ఎలా చూసుకున్నాడో ఒక భయంతో తెలిసిన వాడు కదా అనేసి తినని చేసుకున్నా. తిను సేమ్ అలానే, అంటే మా మమ్మీకి 150 రూపీస్ ట్రైన్ టికెట్ చేసినా సరే నా చేత అడిగిపిస్తాడు అనమాట ఆ 150 రూపీస్ని. సో ఇంకా బయటోడైనా అయినోడైనా అట్లనే ఉన్నాడు అని చెప్పేసి నేను ఇంకా మ్యారేజ్కి అయితే ప్రెజెంట్ అసలు ఇంట్రెస్ట్ లేదు అక్క, ఇంకా అసలు ఇంట్రెస్ట్ లేదు. సో ఇంట్లో పేరెంట్స్ ఎప్పుడైనా చెప్పారా ఇఫ్ ఇన్ కేస్ మంచి మ్యాచ్ వస్తే చేద్దాం? డాడీ అన్నాడు, కానీ డాడీ కూడా ఇంకా అట్లే ఫీల్ అవుతున్నాడు. నెక్స్ట్ మళ్ళా అంటే మా నాన్న అప్పుడప్పుడు నేను ఇంకా తట్టుకోలేను తల్లి, చెల్లికి కుదిరితే అయితే అయిపోయినట్టు, ఇంకా నేను తట్టుకోలేను అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. డాడీ కూడా హార్ట్ పేషెంట్, సో ఎక్కువ స్ట్రెస్ తీసుకోలేడు, ఎక్కువ అంటే బీపీ కూడా ఈ మధ్య యాడ్ అయిందనమాట డాడీ లిస్ట్లో. సో అందుకే మేము ఏమంత ప్రెషర్ చేయటం లేదు. ఓకే, నీ బాబుతో నువ్వైతే హ్యాపీగా ఉండాలనుకుంటున్నావు, ఇంక మ్యారేజ్ చేసుకోకుండా. సూపర్, మంచి ఆలోచన. రేపు పొద్దున పెద్దడైతే వాడే చూసుకుంటాడు. అంతే కదా, ఒక 20 years నేను కష్టపడ్డానంటే ఇంకా వాడే ఇంకా లైఫ్. సూపర్. అండ్ బిఫోర్ లవ్ స్టోరీ ఉంది కదా, సో వాళ్ళు ఎవరైనా మళ్ళీ కాంటాక్ట్ అవ్వడం కానీ అసలు ఏం లేదు? మరి ఎందుకు హ్యాపీగా లవ్ మ్యారేజ్ చేసుకొని ఉంటే అసలు ఈ ప్రాబ్లమే ఉండేది కాదు కదా? డాడీకి లవ్ మ్యారేజ్ ఇష్టం లేదక్క, ఇష్టం లేదని ఇంకా అప్పుడు డ్రాప్ అయిపోవాల్సి వచ్చింది. కానీ అప్పుడు కూడా పాపం స్ట్రగుల్ ఫేస్ చేసే ఉంటావు కదా? స్ట్రగుల్స్ అంటే ఏం లేదు, డాడీకి చెప్పాను, డాడీ ఒప్పుకోలేదు. సో ఇంకా అక్కడితో కొన్ని మంత్స్ బాధపడ్డా, తర్వాత మళ్ళీ నార్మల్. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.